ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी मूकं करोति वाचालं अंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। చైతన్య చరితామృత ఆదిలీల అధ్యాయం 4 చైతన్య మహాప్రభు అవతరణ అంతరంగిక కారణం. శ్లోకం 50. ఉపపదితో ప్రేమ సంఘములో ఆమోదింపబడిన చక్కగా ఎరిగిన వారైన ప్రగాఢమైన ప్రేమతో భగవంతునికి శరణాగతులైన వారిలో ఈ మధుర ప్రేమ దశ గోచరిస్తుంది. అటువంటి భగవత్ ప్రేమలో ఉండే గండములే అటువంటి గండములైనట్టి సంబంధము కన్నును ఈ రసభావనను మహోన్నతమైనవిగా చేస్తాయి. అయినా
అటువంటి గండముల క్రమము కేవలం ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంటుంది. స్వకీయ పరకీయ మధుర ప్రేమ భావనలు భౌతిక జగత్తులో గోచరించవు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, స్వకీయ పరకీయ మధుర ప్రేమ భావనలు భౌతిక జగత్తులో గోచరించవు. పరకీయ భావము వ్రజమని తెలియబడే గోలోక బృందావన భాగంలో తప్ప వైకుంఠంలో ఎక్కడా ప్రదర్శితం కాదు. గోలోక బృందావనంలో నిత్య విహారి అయిన శ్రీకృష్ణుడు పరకీయ రసభావాన్ని ఆస్వాదించడానికే ఒకప్పుడు వ్రజస్థితికి వస్తాడని కొందరు భక్తులు భావిస్తున్నారు. కానీ గోలోక బృందావనంలోని ఇతర లీలల వలనే శ్రీకృష్ణుని వ్రజ లీలలు కూడా నిత్యమైనవని బృందావన షట్కోశములు వివరించారు. వ్రజము గోలోక బృందావనంలోని అత్యంత రహస్యమైన భాగం. శ్రీకృష్ణుడు ఆ వ్రజలీలలనే ధరణిపై ప్రదర్శించాడు. పరకీయ రసము నిత్య విలసితమై ఉండే గోలోక వ్రజంలో అటువంటి లీలలు నిరంతరము ప్రదర్శితమవుతాయి. వైవస్వత మనువు యొక్క 28వ చతుర్యుగ చక్రపు ద్వాపర యుగానంతరము శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో అవతరించి తన మహోన్నత లీలలకు నిలయమైన వ్రజధామాన్ని తన వెంట తీసుకుని వచ్చాడని ఈ అరగంట సేపు మన శరీరం కాదు ఇక్కడ ఉండాల్సింది, మన మనస్సు ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే, సో మిగిలినవన్నీ కూడా ఇంకా ఇక్కడ కూర్చున్నాం, మనం ఏమి చేయలేం. బయట ఏమైనా చేయగలమా? ఏమి చేయలేం అన్నమాట. సో ఇప్పుడు కాబట్టి బయట వాటి గురించి ఏమీ ఆలోచించకుండా కేవలం ఇప్పుడు మనం చర్చించుకునే విషయాలనే వినండి. చాలాసార్లు మన మనస్సు వెళ్తూ ఉంటుంది, అదేమైందో ఇదేమైందో, వాళ్ళు ఫోన్ చేస్తారో వీళ్ళు ఫోన్ చేస్తారో అని అనేసి కదా. సో అలా కాకుండా మనం శ్రద్ధగా ఒక అరగంట సేపు ఇక్కడ మన భక్తుల గురించి చర్చించుకుందాం. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? శ్రీమతి రాధారాణి ఎవరని చెప్తున్నారు? పరకీయ రసభావంలో శ్రేష్ఠురాలు అని అనేసి. కొత్తగా ఉంది కదా, విన్నారా ఎప్పుడైనా ఈ పదాలు? పరకీయం అంటే, స్వకీయం అంటే, ప్రేమ అంటే చాలాసార్లు విన్నాను. సో ముందుగా ఈ ప్రేమ అనేది 2 రకాలుగా ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు అన్నమాట. ఒకటి ఏంటిది? స్వకీయ భావము, ఇంకొకటి పరకీయ. అయితే ప్రేమ కంటే ముందుగా భగవంతునితో అందరికీ కూడా ఎన్ని రకాల సంబంధాలు ఉంటాయని తెలియజేస్తున్న శాస్త్రాలు 5 రకాలు: శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. సో ఈ 5 రకాలైనటువంటి సంబంధాలలో భగవంతునితో ప్రేమ ఉంటుంది. శాంతరసంలో కూడా భగవంతునితో ప్రేమ ఉంటుంది, సాఖ్యరసంలో కూడా భగవంతుని పైన ప్రేమ ఉంటుంది, దాస్యరసంలో కూడా భగవంతుని పైన ప్రేమ ఉంటుంది, సాఖ్యరసంలో కూడా భగవంతుని పైన ప్రేమ ఉంటుంది, వాత్సల్యంలో భగవంతుని పైన ప్రేమ ఉంటుంది, మాధుర్య రసంలో కూడా భగవంతుని పైన ప్రేమ ఉంటుంది. అయితే ఈ వీటిలలో మాధుర్య రసంలో ఉన్నటువంటి ప్రేమ అనేది, భగవంతుని పైన ఉండేటువంటి ప్రేమ అనేది ఉన్నతమైనది అన్నమాట. ఇక దీని తర్వాత ఇంకేం లేదు. ఒక 5 భక్తులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. సో వీరందరికీ కూడా భగవంతుని పైన ప్రేమ ఉంటుంది. కానీ వీళ్ళల్లో ఎవరికి భగవంతుని పైన అమితంగా ప్రేమ ఉంటుంది అంటే, ఎవరైతే మాధుర్య భావంలో ఉన్నారో, మాధుర్య రస సంబంధాన్ని కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే భగవంతుని పైన పూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారన్నమాట. సో ఇటువంటి ఈ మాధుర్య ప్రేమని కలిగినటువంటి కూడా అవి ఇంకా ఎన్ని రకాలని చెప్తున్నారు? దాంట్లో కూడా డివిజన్ ఉంది. ఏంటిది? లేదు, స్వకీయ, పరకీయ.
సో ఇక్కడ అష్ట వికారాన్ని వాటి గురించి ఏం చెప్పాలి, అవి భావాలు. మనకి ప్రేమ కలిగితే ఏమొస్తుంది, ఎలా ఉంటాము అనే విషయాలు చెప్తున్నారు. కానీ ఈ ప్రేమలో ఎన్ని రకాలు ఉంటాయనేసి చెప్తున్నారు. అప్పుడే కదా మనం అది పొందాలని వెళ్తాం. లేకపోతే ఎందుకు వస్తాం, లేకుంటే ఎందుకు భక్తి చేస్తాం, లేకుంటే ఎందుకైనా ఏదైనా కార్యం మనకు దాని గురించి పూర్తిగా తెలిసినట్లయితే అది పొందడానికి వెళ్తాం. ఎలాగైతే మనం కష్టపడి చదువుకోవడం వల్ల చిన్నపిల్లల చెప్తాం, కష్టపడి చదవండి మంచి ఉద్యోగం వస్తుంది, తర్వాత బాగా డబ్బులు సంపాదించవచ్చు. సో వాళ్ళకి ఆ లక్ష్యాన్ని ఇస్తున్నాం, లేకుంటే ఆ చివరి విషయాన్ని తెలియజేస్తున్నాం. సో డబ్బులు ఉండడం వల్ల ఏంటి, జీవితం మంచిగా ఆనందంగా గడపచ్చు అని అనేసి. ఇది లేకుండా ఒట్టినే బడికి పోవాలని అన్నారు అనుకోండి, స్కూల్కి వెళ్ళాలంటే ఎవరైనా వెళ్తారా? ఎవరైనా వెళ్ళరు. సో అలాగే భక్తిలో కూడా ఏం చెప్తున్నారు, ఉన్నతమైనది, దానివల్ల అతి చివరిది ఏంటిది అని చెప్తున్నారు, మాధుర్య ప్రేమ అని అనేసి. సో ఆ మాధుర్య ప్రేమలో ఎన్ని రకాలు ఉంటాయంటున్నారు, స్వకీయ, పరకీయ. సో ఇక్కడ స్వకీయ దాని గురించి చెప్తున్నారు. ఫస్ట్, ఆచార పద్ధతిలో వివాహం చేసుకునే భర్తగా శ్రీకృష్ణునితో సంబంధము స్వకీయము. కృష్ణుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు? 16,16,108 మంది. సో వాళ్ళందరూ కూడా భగవంతునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు? స్వకీయమైనటువంటి మాధుర్య ప్రేమను కలిగి ఉన్నారు. ఇంకొకటి ఉన్నది, ఇంకొకటి ప్రేమ ఏంటిది? పరకీయ మాధుర్య ప్రేమ. సో ఈ పరకీయ మాధుర్య ప్రేమ అనేది ఏంటిదంటే భగవంతునితో లేదా కృష్ణుడితో వివాహం జరగదన్నమాట. సో వివాహం జరగకుండా భగవంతుని ప్రేమిస్తారు. ఎవరెవరు ఉన్నారు ఈ కేటగిరీలో? ఒక్కరేనా? గోపికలు ఉన్నారు, తర్వాత వాళ్ళలో రాధారాణి కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చెప్తున్నారు, వివాహం చేసుకున్న వాళ్ళకంటే కూడా కృష్ణుడు స్వయంగా ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు. సో ఆ వాళ్ళకంటే కూడా ఎక్కువగా కృష్ణుడి పైన ఎవరికి ప్రేమ ఉంది? గోపికలకి, బ్రజభూమిలో ఉన్నటువంటి గోపకులకి, రాధారానికి ఎక్కువ ప్రేమ ఉందన్నమాట. సో ఆ పరకీయ ప్రేమ గురించి తెలుసుకోవాలి కదా, అప్పుడే మనం ఈ ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇంకా భక్తి కార్యాలు చేయడానికి వస్తాం అనేసి. అసలు శాంత రస ప్రేమ అంటే ఏంటిది? దాస్య రస ప్రేమ అంటే ఏంటిది? సాఖ్య రస ప్రేమ అంటే ఏంటిది? తర్వాత వాత్సల్యం అంటే ఏంటిది? ఆ తర్వాత మాధుర్యం అంటే అది చివరగా. సో ఇది తెలవాలి కదా ఫస్ట్. మనం ఓన్లీ ఈ భక్తి అంటే ఈ సాఖ్య రసానికి ఉదాహరణ ఎవరు అని అంటే ఎవరు చెప్తారు వెంటనే? అర్జునుడు. దాస్యానికి హనుమంతుడు. సాఖ్యానికి అయిపోయింది. వాత్సల్యానికి యశోదమాయి నందమహారాణి. తర్వాత మాధుర్యానికి రాధారాణి, గోపికలు రాధారాణి. తర్వాత సాఖ్యరసానికి ఇంకా గోపబాలుడు కూడా ఉన్నారు అన్నమాట, శ్రీరామ్, సుధామ్, వీళ్ళంతా కూడా. సో వాళ్ళు ఎలా ఆ స్థాయికి వచ్చారు, ఏం చేస్తే ఆ స్థాయికి వచ్చారు? ఇప్పుడు ఫలానా ఒక వ్యక్తి, ఇప్పుడు హనుమంతుడే ఉన్నాడు, ఆయన దేనికి ఉదాహరణ అని చెప్పారు? దాస్యానికి ఉదాహరణ అని చెప్పారు. మరి ఏం చేస్తే ఆయన దాస్య స్థాయిలోకి వచ్చాడు? అతను దాస్యుడిగా ఉదాహరణ చెప్పేంత భక్తుడిగా అయ్యాడు, భక్తి చేశారనమాట. సో ఆ భక్తి ఎన్ని స్టేజ్లు ఉంటుందో తెలుసా? నవవిధ భక్తి, నవవిధ స్థాయిలు, స్టేజీలు అంటారన్నమాట. సో నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం అది వేరు. కానీ మన భక్తిలో 9 స్థాయిలు ఉంటాయి. అంటే
ఒకటో తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి, నాలుగో తరగతి, ఐదో తరగతి, ఆరో తరగతి, ఏడో తరగతి, ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి. సో ఆ 9వ దాంట్లో ప్రేమ అనేది వస్తుంది. సో మనకు కనిపించేదంతా ఏంటిది? ప్రేమనే. మనం ఇలా చేసినట్లయితే మనం కృష్ణుని ప్రేమను పొందుతామని అనేసి. కానీ వట్టినే వస్తుందా ప్రేమ? ఏం చేయాలి? రూపాయలే, కష్టపడాలి, సాధన చేయాలి, అప్పుడు ప్రేమ వస్తుంది. సో దానికంటే ముందు ఎన్ని స్టేజ్లు ఉంటాయని చెప్పాం? ఆ స్టేజ్లు ఏంటివి అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి శ్రద్ధ. భక్తి అంటే ఏంటి? ఋషికేశ సేవనం భక్తి రుచతి. సో మన యొక్క ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఋషికేశుని యొక్క సేవలో వినియోగించడమే భక్తి అంటారు. చాలా నిర్వచనం. సో ప్రతి దానికి కూడా ఒక నిర్వచనం ఉందన్నమాట కదా. ఇప్పుడు మనం నీళ్లు ఉన్నాయి, సో దానికి కూడా ఏంటిది? ఏదో ఒక నిర్వచనం ఉంటుంది కదా. దాని మంచి రుచిగా ఉండాలి, తర్వాతకి లిక్విడ్గా ఉండాలి. అదే ఫ్రిడ్జ్లో పెట్టేసాం నీళ్ళని, అది ఏమైపోతుంది? ఐస్గా మారిపోతుంది. సో దాన్ని నీళ్ళు అంటామా? అనం. సో ద్రవ పదార్థమై ఉండాలి, రుచిగా ఉండాలి, మన దప్పికని తీర్చేది ఉండాలి. సో వేరే కూడా మన దప్పికని తీరుస్తాయి. పండ్ల జ్యూసెస్ కానీ, లేకుంటే పాలు. కానీ పాలు తెల్లగా ఉంటాయి, కానీ దాన్ని నీళ్ళు అంటామా? అనం. సో అలా ప్రతి ఒక్క దానికి ఒక నిర్వచనం అనేది మనకి శాస్త్రాలలో చెప్పారు. సో అలాగే ఈ మనం చెప్పుకోబోయే భక్తి అనేవి ఈ 9 స్థాయిలు ఉంటాయి కదా. ఈ 9 స్థాయిలకి సంబంధించినటువంటి నిర్వచనాల్ని శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధు అనే గ్రంథంలో వివరించారు. ఏం పుస్తకము? భక్తి రసామృత సింధు. చదివారా? ఎప్పుడైనా చూసారా ఆ పుస్తకం? ఉందా ఎవరి దగ్గర? మీ అందరి దగ్గర? ఒకరిద్దరి దగ్గర ఉంది. చదివారా? సో ఇప్పటి నుంచి చదవండి. భక్తి రసామృత సింధులో 9 స్థాయిల గురించి వర్ణన వస్తుంది. సో అందులో ఈ మనం ఇప్పుడు చెప్పుకునే ప్రతి విషయం గురించి కూడా నిర్వచించడం జరిగింది. సో వాళ్ళు అది స్టాండర్డ్ కదా, అది ప్రామాణికం. సో వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం ఏదైతే ఉందో అది ప్రామాణికం అన్నమాట. సో ఆ స్థాయికి మనం ఉన్నామా అంటే వీళ్ళు ఉన్నారా లేదా దాన్ని బట్టి వాళ్ళని పలానా ఆయన ఈ స్థాయిలో ఉన్నాడు, లేదా వాళ్ళు పక్కన వాడి కంటే ఫస్ట్ మన సంగతి చూసుకుందాం, మనం ఏ స్థాయిలో ఉన్నామనేసి. సో ఇప్పుడు మన ఎగ్జామ్ పేపర్ అది ఆన్సర్ షీట్ కరెక్షన్ జరుగుతుంది అన్నమాట. సో అందరి ఆన్సర్ షీట్లు మీరే టీచర్స్, మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారు, మీరే కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అనేసి. సో నేను కూడా నా ఆన్సర్ షీట్ నేనే కరెక్ట్ చేసుకుంటాను, మీరు కూడా కరెక్ట్ చేయొచ్చు నా ఆన్సర్ షీట్. సో మొదటిది శ్రద్ధ అన్నమాట. సో ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పారు, ఇన్ ద బిగినింగ్ దేర్ మస్ట్ బి ఫెయిత్, దెన్ వన్ బికమ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ అసోసియేటింగ్ విత్ ద ప్యూర్ డివోటీస్. సో మనం దీని గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన రావాలన్నమాట మనలో. అప్పుడు మనకి శ్రద్ధ ఉన్నట్టు. సో భక్తి అంటే ఏంటిది అనే విషయాన్ని, దాని గురించి తెలుసుకునే ఆలోచన మొదలైంది అనుకోండి, అప్పుడు మనకి శ్రద్ధ మొదలైనట్టు. ఏం కావాలి మనలో? ఆలోచన ఉండాలన్నమాట, ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తాం? ఆ విశ్వాసం ఉన్నట్లయితే భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాం అన్నమాట. ఏం చేస్తాం? భక్తుల యొక్క సాంగత్యం. సో ఈ విషయాలు లేవనుకోండి, మనకి ఎవరైనా బాగా తమోగుణంలో ఉన్నవారు ఉన్నారు, సో వాళ్ళని ఇక్కడికి రమ్మంటే వస్తారా? ఎందుకు రారు? శ్రద్ధ లేదు కాబట్టి. అసలు భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆలోచనే లేదు. సో ఎవరైనా అసలు ఇటు మందిరానికి వెళ్తున్నారంటే వాళ్ళకి ఎంతో కొద్దిగా ఆలోచన ఉన్నది,
లైక్ భగవంతుని ప్రార్థించాలి, లేకపోతే భగవంతుని పూజించాలి అని అనేసి. సో అలాంటి శ్రద్ధ మనకి ఎంతగా ఉంది అంటే ఎన్నిసార్లు మనం ఎంత ఎక్కువగా ఆ ఆలోచన మన మనసులో 24 గంటలలో ఎంతగా మన మనసులో ఉంటే అంత శ్రద్ధతో ఉన్నట్టు మనం. సో క్వశ్చన్ ఆన్సర్ నెంబర్ 1. సో మనకి 24 గంటల్లో మనం ఎన్నిసార్లు ఈ ఆలోచన వస్తుంది, ఈ శ్రద్ధ. సో అలా శ్రద్ధ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం ప్యూర్ డివోటీస్ తోటి అసోసియేట్ అవ్వడం మొదలు పెడతాం అన్నమాట. సో దాన్ని ఏమంటారు, భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందడాన్ని. అది 2వ స్థాయి, అది సాధు సంఘ. సో సాధు సంఘ అంటే కేవలం కాషాయం వస్త్రాలు వేసుకున్న వాళ్ళే కాదు. ఎవరైతే భక్తి కార్యాలలో నియుక్తులై ఉంటారో వాళ్ళందరూ కూడా సాధువులు అనేసి భగవద్గీత చెప్తుంది. ఓకే, సో అటువంటి యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం కోరుకోవాలి. సో మనం ఫస్ట్గా ఏమైతుంది, మనకి ఎప్పుడైతే కొద్దిపాటి ఆ ఆలోచన మొదలవుతుందో అప్పుడు మనకి శ్రద్ధ అనేది కలుగుతుంది, దీని గురించి తెలుసుకోవాలి అని అనేసి. సో అలా తెలుసుకోవాలని కోరిక వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, తర్వాత భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాం. సో ఇక్కడికి వచ్చినాక కూడా మనం తెలంగాణలో అయితే వ్యవహారం పెట్టామనుకోండి, అది సాధు సాంగత్యం కాదు. ఈ రోజు వచ్చి నేను రామలక్ష్మణ ప్రభుత్వ గంట సేపు గడిపాను, కానీ ఇక్కడికి వచ్చి ఏం చేశారు, నిద్రపోయారు, లేకుంటే రాజకీయం మాట్లాడారు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదన్నమాట. సో ఏదో దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రభుపాద వారి ఫోటో ఉంది, లేదా మనకి గవర్నమెంట్ జగన్నాథ సుభద్ర విగ్రహాలు ఉన్నాయి, వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు దానికి ఒక మార్పు పడుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ నెక్స్ట్ వస్తున్నాం కదా సాధు సంఘ తర్వాతకి భజన క్రియ. ఓకే, 3వది ఏంటిది, భజన క్రియ. ఎప్పుడైతే మనకి శ్రద్ధ కలుగుతుందో అప్పుడు మనం ఏం చేస్తాం, భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాం. సో అలా భక్తుల యొక్క సాంగత్యం కోరుకొని అక్కడ ఏం చేస్తాం, భజన క్రియ. ఎవరి భజన చేస్తాం, మన భజన కాదు, లేదా పక్కన వాడి భజన కాదు. ఒకవేళ పక్కన వాడిని భజన చేశారనుకోండి, పక్కన వాళ్ళది, అదేమైతుందో తెలుసా, అది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది అనమాట. సో పక్కన వాళ్ళని చేశారంటే అది ప్రజల్ప అంటారు. ఏంటిది, గట్టిగా చెప్పండి, ప్రజల్పం అంటారంట, లేదా గ్రామ్య కథ అంటారు. వేరే విషయాల గురించి మాట్లాడారనుకోండి, రాజకీయము కానీ, లేకుంటే ఇంకా వేరే క్రికెట్ గురించి కానీ, లేకుంటే ఏం మాట్లాడినా కానీ అవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, గ్రామ్య కథ లేదా ప్రజల్ప. అందరు చెప్పట్లేరు, ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? సో ఇది తత్వం అన్నమాట, కొంచెం కష్టంగానే ఉంటుంది జీర్ణించుకోవాలన్నా కానీ వినాలన్నా కానీ. అదే కథలు చెప్పారనుకోండి, మధ్య మధ్యలో జోక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి నవ్వుతారు, మళ్ళీ వింటూ ఉంటారు. కానీ దానికంటే ఇప్పుడు ఇవి తత్వం తెలుసుకోవాలన్నమాట. సో ఏమంటున్నారు, భజన క్రియ చేయాలంటున్నారు. సాధువుల యొక్క సాంగత్యంలోకి వచ్చేసి ఏం చేయమంటున్నారు, భజన క్రియ. సో ఇంతవరకు బాగానే ఉంటుంది, మనకు శ్రద్ధ కలుగుతుంది, భజన క్రియ సాధువులతో సాంగత్యం చేస్తూ ఉంటాం, భజన క్రియ చేస్తూ ఉంటాం. తర్వాత ఏమైతుంది, అనర్థ నివృత్తి అన్నమాట. సో మన దగ్గర డిక్రీజింగ్ ఆఫ్ అన్వాంటెడ్ అటాచ్మెంట్స్. సో ఇలా భజన క్రియ, భగవంతుని గురించి భజన క్రియ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే మనలో చాలా రకాలైనటువంటి చెడు లక్షణాలు, చెడు గుణాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ భజన క్రియ చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం భజన క్రియతో పాటు వేరే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా చర్చిస్తూ ఉంటాం. సో అలా చర్చిస్తూ ఏమవుతుందంటే, ఇంకా మనం ఏం చేస్తాం, ఇంకా చెత్త నింపుకుంటున్నట్టు.
సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఆశ్రమంకు లేదా మందిరాలకు వచ్చినప్పుడు కేవలం మనం భక్తి గురించి మాత్రమే చర్చించాలి. సో అలా చర్చించకుండా వేరే ఏ విషయాలు చర్చించినా కానీ ఏమవుతుంది, మనం ఇక్కడికి వచ్చి ఇంకేం చేస్తున్నాం, చెత్త నింపుకున్నట్టు అనమాట. సో పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, ఏనుగు ఏం చేస్తుంది, ఒక నదికి కానీ చెరువు పాండ దాన్ని వెళ్ళి అక్కడ మంచిగా స్నానం చేస్తుంది, క్లీన్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ బయటికి రాగానే ఏం చేస్తుంది, మళ్ళీ తన దండంతో తీసుకొని మళ్ళీ చెత్త పోసుకుంటాం అనమాట. సో అలా ఇక్కడికి వచ్చేసి మనం కృష్ణుని గురించి వినకుండా వేరే విషయాల గురించి చర్చించామనుకోండి, మనం ఏం చేస్తున్నట్టు చెత్త వేసుకుంటున్నాడు అనమాట. సో అలా నింపుకుంటే మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్స్, కోరికలు తగ్గకుండా ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో అది ఇది 4వ స్థాయి అన్నమాట. సో ఫస్ట్ స్థాయి ఏంటిది, శ్రద్ధ. 2వ స్థాయి సాధు సంఘం. 3వ స్థాయి 4వ స్థాయి అనర్థ నివృత్తి. సో మనం అన్నం తిన్నాం అనుకోండి, ఏమైతుంది, ఆకలి తీరుతుంది, తర్వాత కడుపు నిండుతుంది, తర్వాత ఏమైతుంది, శక్తి వస్తుంది. ఇవి 3 సిమ్టమ్స్ అన్నమాట. మనం ఫుడ్ తిన్నామంటే మన ఆకలి తీరాలి, మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, 3వది శక్తి రావాలి. సో అలాగే మనం భక్తి చేస్తున్నాం అనుకోండి, ఏం కావాలి, 2 విషయాలు జరగాలి. భగవంతుని భక్తి చేసినట్లయితే ఏంటిో తెలుసా, కాదు. సో భగవంతుని పైన భక్తి చేసే గుణం ఇంకా పెరగాలి, అంటే ఇంకా ఎక్కువ భక్తి చేయాలనే కోరిక కలగాలి. 2వది ఈ భౌతిక వాంఛలు ఉంటాయి కదా, భౌతిక విషయాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తగ్గిపోవాలి. సో అప్పుడు మనం కరెక్ట్గా భక్తి చేస్తున్నట్టు. సో మనలో ఆ కోరికలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ మన 16 మాలలు నడుస్తూనే ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తున్నట్టు ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. ఎందుకంటే మనం ఎలాగైతే తిన్నప్పుడు మనకి శక్తి రాలేదనుకోండి, అంటే మనం సరిగ్గా తినట్లేదు అనేసి, అంతే కదా. సో అలాగే ఇక్కడ భక్తి చేసేటప్పుడు మనకి ఏం కావాలి, భగవంతుని పైన, భగవంతుని యొక్క భక్తుల పైన ప్రేమ కలుగుతూ ఉండాలి, మరియు సైమల్టేనియస్ గా ఈ భౌతిక విషయాలపైన, భౌతిక వాటిపైన తగ్గుతూ ఉండాలి. సో ఇక్కడ కూడా మార్పులు వేసుకోండి, ఏ స్థాయిలో ఉన్నామని అనేసి. సో ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ భజన క్రియ చేస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క అనర్థాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్స్ అన్ని కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇంకా పెరుగుతున్నాయి అనుకోండి, మనం ఏ స్టేజ్లో ఉన్నట్టు, భజన క్రియని ఇంకా భజన క్రియ సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా రూపట్లేదు పిండి. కాబట్టి భజన క్రియ ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో ఆ తర్వాత ఏంటిది, అనర్థ నివృత్తి తర్వాత నిష్ట, స్టడీనెస్. ఏదో ఒకరోజు 10 మాలలు, ఒకరోజు 16 మాలలు, ఇంకొక రోజు 30 మాలలు, మళ్ళీ నెక్స్ట్ డే 0 మాలలు. ఇలా ఉంటుంది కదా మన భక్తి. ఒకసారి ఇంకా మనం శుద్ధ భక్తులు లేదన్నంత 30 మాలలు చేసే స్థితిలో ఉంటాం, లేదా 20 మాలలు, 25 మాలలు అంటాం, 16 మాలలు అంటాం. కానీ తర్వాతకి ఏమైపోతుంది, కిందికి వచ్చేస్తాం. అలా కాదన్నమాట. నిష్ట, స్టడీ ఎప్పుడు కూడా 16 మాలలు ప్రతిరోజు, 365 రోజులు. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, ఏం జరిగినా కానీ 16 మాలలు జపం చేయాలి. పక్కన వాళ్ళ ఇంట్లో పెళ్ళి, మా ఇంట్లో పెళ్ళి, మన మాలలు తగ్గిపోతాయి. ఫంక్షన్ వచ్చిందంటే డ్రాప్, మాలలు తగ్గిపోతాయి.
మనకు ఉత్సాహం తగ్గిందంటే మాలలు తగ్గిపోతాయి. సో అలా కాదనమాట. నెక్స్ట్ ఏంటిది నిష్ట. సో స్టడీ 365 రోజులు 16 మాలలు చేస్తూ ఉండాలి. చేస్తున్నారు అందరూ? అంటే 16 కాదు, 4 మాలలు చేసేవాళ్ళు 4 మాలలు, ఒక మాల చేసేవాళ్ళు ఒక మాల. మీకు ఇది మీరు పెట్టుకోండి, నేను ఈ సంవత్సరం అంతా ఒక మాల చేస్తాను 365 రోజులు. ఏ రోజు ఏది వచ్చినా కానీ ఆపకుండా, లేదా 4 మాలలు చేస్తామని మీరే పెట్టుకోండి. సో ఇది ఇక్కడ కూడా మార్కులు వేసుకోవాలి. మనం నిష్టగా ఎంత నిష్టగా ఉంటున్నాం మనం చేసే 16 మాలల పైన. సో ఇది కేవలం మాలలకి కాదు, మనం చదివే భగవద్గీత చదువుతున్నా, మనం చదివే గ్రంథ పఠనం ఏదున్నా దానికి కానీ మనం చేసే ఏ సాధనైనా వినయమైనా ప్రతిరోజు వినడం. అనేసి పొద్దున చేసాక జూమ్ క్లాసులు వినడం కాదు. ప్రభుజీ చెప్పారు కదా ఇంకా జూమ్ క్లాస్లో విందాం అని కాదు, అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. సో ఒక క్లాస్ వినడం, రెండో పుస్తకాలు చదవడం, 16 మాలలు చేయడం. సో మనం ఏ స్థాయిలో చేస్తున్నామో అది నిష్టగా చేయాలి. ఎలాగైతే వేరే మాలలు వేస్తారు కదా 40 రోజులు, వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు ఆ 40 రోజులు కదా, ఇంకేం చేయమన్నా చేయరు. సో అలా 40 రోజులు ఉంటున్నప్పుడు 320 రోజులు ఉండొచ్చు. రోజు 4ంటికి లేచి స్నానం చేయాలన్నప్పుడు చలికాలంలో, ఎండాకాలంలో స్నానం చేయలేరా 4ంటికి లేచి? కానీ చెయ్యరు. సో అలా కాదన్నమాట. నిష్టగా 365 రోజులు మీరు ఒక్కటే మాల చేయండి, కానీ 365 రోజులు చేయండి. సో ఇది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట, నిష్ట. ఆ తర్వాత స్థాయి ఏంటిది? రుచి. సో ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటామో అప్పుడు మనకి రుచి కలుగుతుంది. సో ఇప్పుడు ఏంటి? ప్రభు చేయమన్నాడు, శ్రీల ప్రభుపాద చెప్పారు, గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి మనం మాలలు చేస్తాం. మనకి రుచి లేదు, టేస్ట్ చేయాలని, మనకి హరినామం చేయాలనే రుచి లేదు. ఏదో ప్రభుజీ వాళ్ళు చెప్తున్నారు, ప్రతి వారం అడుగుతారు సండే రోజు క్లాస్లో ఎన్ని మాలలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, లేకుంటే ఎప్పుడైనా కనిపించినప్పుడు అడుగుతారు ఏం చదువుతున్నారు అని అనేసి. అలా కాదన్నమాట. ఎప్పుడైతే మనకి రుచి కలుగుతుందో భగవంతుని యొక్క నామం చేయడంలో, అప్పుడు మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం స్వతహాగా చేస్తాం అన్నమాట. సో ఈ స్థాయి ఏంటిది? రుచి. సో మళ్ళీ ఫస్ట్ ఏంటిది? అందరూ చెప్పాలి, శ్రద్ధ. రెండవది సాధు సంఘ. మూడవది భజన క్రియ. నాలుగవది ఎవరిది? నా పక్కన చెప్పట్లేడే. నాలుగోది ఏంటిది? 4 అనాథనివృత్తి. 5 నిష్ట. 6 రుచి. సో ఈ స్థాయిలలో మనం ఇప్పుడు వేసుకుంటున్నారా మార్క్స్ పక్కన? అట్లీస్ట్ మీ మైండ్ లోనే వేసుకోండి, మనం ఏదేది ఎంత చేస్తున్నాం. సో అదైపోయిన తర్వాత నిష్ట అయిపోయినాక ఆసక్తి. రుచి. ఆ రుచి అయిపోయిన తర్వాత ఏంటిది? ఆసక్తి అన్నమాట. సో ఆసక్తి అంటే, రుచి అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రుచి అంటే దానిపైన అది చెయ్యాలి అనే భావన ఉండడం. అంటే టేస్ట్, ఇంగ్లీష్ లో అయితే టేస్ట్ అంటారు అన్నమాట. సో ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ మనకై మనం స్వతహాగా చేస్తూ ఉంటాం. అంతకుముందు ఏం చేస్తున్నాం? ఆ స్టడీ అంటే నిష్ట స్థాయిలో ఏం చేస్తున్నాం? ఆ నిష్ట రావడానికి మన వెనక ఒకరు ఎప్పుడు కూడా పొడుస్తూ ఉండాలి. నువ్వు మాలలు చేయి. ఎక్కడో లండన్ లో ఉంటారు మన పిల్లలు, వాళ్ళు ఫోన్లో చేసి చెప్పాలి, నువ్వు మాలలు చేసినావా, జపం చేసినావా అని అడిగితే అప్పుడు చేయలేదు అన్నాడు. నాయన నువ్వు చెయ్యి నాయన, ఒక 2 మాలలైనా చేయి అని చెప్తే అప్పుడు మళ్ళీ మనం చేసుకుంటాం. అదే మనకి రుచి కలిగింది అనుకోండి, ఇప్పుడు బజ్జీలు ఉన్నాయి, మంచి రుచికరంగా స్వీట్ ఉంది, ఏం చేస్తాం? ఎవరైనా ఇచ్చిందో తాగుతామా? వెంటనే తినేస్తాం కదా. లేదా మనకి ఇష్టమైనది ఏదైనా ఉందనుకోండి రుచిది,
సో అది వెంటనే తినేస్తాం. ఎవరైనా చెప్పాలా, పర్మిషన్ ఇవ్వాలా? అవసరం లేదు. సో అలాగే ఈ భక్తిలో కూడా భగవంతుని యొక్క నామాన్ని లేదా భగవంతుని యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేయాలి, మనం రుచి కలగాలి వాటిపైన. సో ఎప్పుడైతే మనకి రుచి కలుగుతుందో అప్పుడు మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా, వర్షం పడ్డా పడకపోయినా, ఎండాకాలం చలికాలం, పొద్దున సాయంత్రం ఎప్పుడు చేస్తూ ఉంటాం. సో అది ఏంటిది, ఆసక్తి. ఎన్నవది ఇది ఆసక్తి అనేది? ఏడవది. సో నెక్స్ట్ వచ్చేసి భావ. సో ఇది భావ అంటే ప్రేమ అన్నమాట, ఇది కూడా. సో నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడైతే మనకి వాటిపైన ఇలా మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉంటామో, అంటే నిర్విరామంగా చేస్తూ ఉంటామో, నిర్విరామంగా అంటే రోజంతా కాదు, ప్రతి నిత్యం కూడా మనం ఈ భక్తి కార్యాలు చేస్తూ ఉంటామో, అప్పుడు మనలో ఏం కలుగుతుంది, మన హృదయంలో భావం కలుగుతుంది అన్నమాట. ఓ నేను ఇది చెయ్యాలి అనే భావంతో చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ ఇదేంటిది, ఆసక్తి స్టేజ్ లోనే మనకి ఇంకా అటాచ్మెంట్ ఉంటుంది, అది చెయ్యాలి అని అనేసి. లేదా నిష్ఠ స్థాయిలో కొంత ఉంటుంది. ఆ నిష్ఠ స్థాయి నుంచి ఒక్కోసారి కిందికి పడతాం, ఒక్కోసారి ముందుకు వెళ్తా ఉంటాం. చాలా ఆసక్తి భావ స్థాయికి వస్తూ ఉంటాడు. సో భావ స్థాయికి వచ్చినప్పుడు ప్రేమ ఉంటుంది. సో భావ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు? భక్తులు. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి భావ స్థాయిలో ఉన్నవారు. మనం చర్చించాం భరత మహారాజ్. సో భరత మహారాజ్ ఏ స్థాయిలో ఉన్నాడు? భావ స్థాయిలో ఉన్నాడు. చాలా భావ స్థాయిలో ఉండి కూడా ఆయనకి ఏమైంది, ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చింది? మళ్ళీ 2 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. సో ఎంత డేంజర్ చూడండి. మనం శ్రద్ధ ఉండగానే మనం విరవీగిపోవద్దు. అబ్బా ఇక నేను విష్ణు చైతన్యంలోకి వచ్చేసాం, ఇంకా మనకు అయిపోయి మనం సాధించేసామని. ఎక్కడి వరకు కూడా మనకి డేంజర్ ఉంది? భావ స్థాయి వరకు కూడా మనకి డేంజర్ ఉంది అన్నమాట. సో ఏ స్థాయిలోనైనా ఏమైనా జరిగిపోవచ్చు మన భక్తికి. మనం శ్రద్ధ స్థాయిలో కానీ, సాధు సంఘ స్థాయిలో కానీ, భజన క్రియలో కానీ, అనర్థ నివృత్తి స్థాయిలో కానీ, ఎక్కువ మంది అనర్థ నివృత్తి స్టేజ్కి వచ్చే వరకు ఫిల్టర్ అయిపోతారు. అక్కడ ఏంటంటే బాగా ప్రజల్ప లేదా గవర్నమెంట్ చెప్పుకుంటూ అక్కడ ఫిల్టర్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ స్టడీ ఆ స్థాయికి రావడం చాలా టైం పడుతుంది. సో అలా భావ స్థాయికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, లాస్ట్ తర్వాత ఫస్ట్ ఏం చెప్పాను మీకు అందరికి, ప్రేమ. సో ఇది లాస్ట్ ఏంటిది, 9వది ప్రేమ అన్నమాట. సో మనం చూసేదంతా కూడా ప్రేమనే చూస్తున్నాం, కానీ దానికంటే కింద ఎంత ఉందో చూడండి. ఎన్ని స్టేజీలు ఉన్నాయి, 8 స్టేజీలు ఉన్నాయి. సో ఒట్టిగానే మనం అనుకోదు, అబ్బా నేను ఇంకా కృష్ణుడిని ప్రేమించేస్తున్నాను, ఇక నాకు కృష్ణుడికి మంచి భక్తి ఉంది, నేను కృష్ణుని యొక్క భక్తుని గొప్ప భక్తుని అని మనం ఉప్పొంగిపోవద్దు. సో అందుకనేసి ఎవరైనా దాస్య రసానికి ఎగ్జాంపుల్ అనగానే ఎవరి పేరు చెప్తున్నాం? హనుమంతుడు. సో హనుమంతుడి పేరు చెప్పామంటే ఆయన ఎంత కష్టపడ్డాడో గుర్తుంచుకోవాలి. ఏం చేశాడు ఆయన? రామనామం చేశాడు, కానీ దానికంటే ముందు ఎంత ఈ 9 స్థాయిలని దాటాడు, 8 స్థాయిలు దాటాడు అనమాట. సో ఇప్పుడు మన మార్క్స్ కార్డ్ వేసుకోండి, ఎవరు చెప్పకండి నాకు ఎన్ని మార్కులు వచ్చాయని అనేసి. మీ మార్క్స్ మీరే వేసుకొని తర్వాత మళ్ళీ చూసుకోండి, ఒక 4 రోజులకో 6 నెలలకో సంవత్సరానికో. సో ఇలా దాస్య రసము, తర్వాత సాఖ్య రసంలో అర్జునుడు మరియు ఇంకెవరు, బృందావనంలో ఉన్నటువంటి గోపబాలుడు, వీళ్ళందరూ కూడా సాఖ్య రసాన్ని పొందారనమాట. సో
ఆ స్థాయిలో ఎవరైనా భక్తిలో ఉన్నారు అని అంటే మనకు వెంటనే మైండ్ లో ఏం రావాలి, వాళ్ళు ఏం సాధించారని రావాలి, ఈ 9 స్థాయిలో ప్రాక్టీస్ చేశారు, సాధన చేశారు కదా, అప్పుడే వాళ్ళు డిగ్రీకి వెళ్ళారు. కొట్టినే ఫస్ట్ మనం ఐఐటీలో అడ్మిట్ కాగానే ఇంజనీర్ కావు, లేదా మెడికల్ కాలేజ్లో జాయిన్ కాగానే మనం డాక్టర్ అయిపోతామా? కావు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఓన్లీ అప్లికేషన్ రాసి పెట్టాం, పేరు ఫోటో అప్పించేసి పెట్టాం. ఇంకా చాలా ఈ స్థాయిలన్నీ రావాలన్నమాట. సో ఆ తర్వాత వాత్సల్య రసంలో ఎవరైనా చెప్పుకుంటున్నాం, యశోదమాయి, నంద మహారాజ్. సో వీళ్ళంతా కూడా ఒక్క జన్మలోనే ఈ స్థాయికి వచ్చేసారా? రాలేదు. ఎన్నో జన్మలు వాళ్ళు తపస్సు చేశారు, ఎన్నో వేల సంవత్సరాల పాటు వాళ్ళు చేశారు. ఆ తర్వాత వాత్సల్యం తర్వాత ఏమని చెప్పుకున్నాం, మాధుర్యం. సో మాధుర్యంలో ఏమని చెప్పాం మళ్ళీ, స్వకీయ పరకీయ. గుర్తున్నాయా? ప్రభు ఏం చెప్పాం, స్వకీయ పరకీయ అనేది. సో ఆ స్వకీయ భావంలోకి రావాలంటే, కృష్ణుని యొక్క భార్యగా రావాలంటే వాళ్ళు కూడా ఒట్టినే కాలేదు, వాళ్ళు కూడా ఎంతో తపస్సు చేశారు, ఎంతో తీవ్రమైనటువంటి భక్తి పద్ధతిలో సాధన చేశారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ పరకీయ భావంలో ఉన్నటువంటిది ఎవరు, గోపికలు మరియు శ్రీమతి రాధారాణి. సో అటువంటి శ్రేష్టమైనటువంటి రాధారాణి యొక్క అవతరణ దినోత్సవం ఈరోజు అన్నమాట. సో అంత ఉన్నతమైనటువంటి ప్రేమను కలిగి ఉంది కృష్ణుడి పైన. సో మనం వారిని, శ్రీమతి రాధారాణిని ప్రార్థించాలి. మనం ఎలా ఈ స్టేజీలన్నీ కూడా దాటుకుంటూ, లేకుంటే ఒక్క స్టేజీలో ముందుకు వెళ్ళాలి అని అనేసి. సో మనకు చాలా మనం వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా దూరం ఉంది కదా. సో అంత దూరాన్ని చేరుకోవాలంటే మనకి చాలా కృప కావాలి. సో ఈ కృపని మనకి పొందాలంటే ఎవరు ఇచ్చారు ఈ కృపనంతా కూడా మనకి? చైతన్య మహాప్రభు ఇచ్చారనమాట. లేకుంటే మనకి ఇవన్నీ అర్థమైపోయా? కావన్నమాట. ఇవన్నీ తెలియదు, ఇవన్నీ అర్థం కావు. సో చైతన్య మహాప్రభు ఏం చేశారు, ఆయన ఇంతగా శ్రీమతి రాధారాణి కృష్ణుని పరకీయ భావంలో, మాధుర్య రసంలో పరకీయ భావంలో ప్రేమిస్తుంది. ఆ ప్రేమని కృష్ణుడు తెలుసుకోవాలనుకున్నారు. సో అందుకనేసి కృష్ణుడే స్వయంగా ఎవరిలాగా అవతరించాడో చైతన్య మహాప్రభులాగా అవతరించాడు. సో అలా అవతరించేసి వెంటనే ఆయన ప్రేమ తత్వాన్ని బోధించలేదు. ఏం చేశారు ఆయన? ఏమని చేయమన్నారు మన వాళ్ళందరినీ కూడా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని జపం చేయమన్నారు. సో అది కలియుగంలో ఏంటిది, మనకు ఎవరైనా చెప్పినా వింటామా? వినా. ఆయన మాట ఎందుకు వినాలి? సో కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన కూడా రోజు మాలలు తీసుకొని జపం చేశాడు. సో మీరు పూరి వెళ్ళినట్లయితే గంభీర అనే స్థలంలో చైతన్య మహాప్రభు యొక్క మాలలు చూడొచ్చు. ఆయన కమండలం, మాల, ఆయన పాదుకలు అక్కడ ఉంటాయి. సో అంతేకాకుండా ఆయన ప్రతిరోజు కూడా కీర్తనలు చేసేవాడు, నృత్యం చేసేవాడు, హరే కృష్ణ మహామంత్రం. 14 సంవత్సరాలు ఎక్కడున్నారు? పూరిలో ఉన్నారు. సో పూరిలో ఉండి ఒట్టిగానే తిరగలేదు. ప్రతిరోజు కూడా ఆయన ఏం చేసేవారు? హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసేవారు. సో అలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం,
శ్రీమద్ భాగవతం చదవడం, మరియు భక్తులు కోటి ధనవంతుడు ఎవరైతే ఉన్నారో, కోటి ఆస్తి ఎవరైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. సన్యాసి కదా, సో సన్యాసి ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళద్దు. లక్షాధికారి కోటీశ్వరుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అంటే మీరు అన్నారు, అరే ఏంటి సన్యాసులు కూడా ఓన్లీ డబ్బున్న వాళ్ళ దగ్గరికి పోతారా అని. కాదు, అని ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని 1,00,000 సార్లు చేస్తారో వాళ్ళ ఇంటికి మాత్రమే ఆహ్వానం మేరకు వెళ్ళేవాడు అన్నమాట. సో అలా చైతన్య మహాప్రభు రాధారాణి యొక్క ప్రేమతత్వాన్ని తెలుసుకోవడానికి, దాని గురించి బోధించడానికి చైతన్య మహాప్రభు అవతరించడం జరిగిందనమాట. సో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ బెంగాల్లో 500 సంవత్సరాల క్రితం జరిగాయి. ఎన్ని సంవత్సరాల క్రితం? 500 సంవత్సరాల క్రితం. సో వాటినన్నింటినీ కూడా విశ్వమంతా ప్రచారం చేసింది ఎవరు? శ్రీల ప్రభుపాల వారు ప్రపంచమంతా కూడా తెలియజేశారు. సో చూడండి, ఆయన ఎంత కష్టపడి ఉంటారో. ఇప్పట్లో లాగా వాట్సాప్, సోషల్ మీడియా లేదు, లేదంటే టీవీ ఛానల్ లేవు. ఇక్కడ కూర్చొనేసి వెంటనే ఏం జరిగింది అని అనేసి అక్కడ చెప్పడానికి. ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్ళి ప్రచారం చేయడం ప్రారంభించారన్నమాట. దేని గురించి ప్రచారం చేశారు? హరే కృష్ణ మహామంత్రం, భగవంతుని ఎలా తెలుసుకోవాలి, ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని శ్రీమతి రాధారాణి ఏ విధంగా అయితే ఆచరించిందో, ఎలాగైతే తెలియజేసిందో ఆ విషయాలని చైతన్య మహాప్రభు ఎలా పాటించాలనే విషయాన్ని చెప్తూ శ్రీల ప్రభుపాల ప్రపంచమంతా కూడా తెలియజేశారన్నమాట. సో ఈ విషయాలు ఎక్కడ ఉంటాయి? ఈ పరకీయ మాధుర్య, పరకీయ ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది? ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది. ఇక్కడ మన భారతదేశంలో ఉండదు, లేదా ఖమ్మంలో ఉండదు. అది కేవలం ఎక్కడ ఉంటుంది? ఆధ్యాత్మిక జగత్తులో. అది కూడా ఎక్కడ? ప్రజభూమి గోలోక వృందావనంలో మాత్రమే ఉంటుంది. సో గోలోక వృందావనం ఉంది, అక్కడ కూడా బ్రజభూమి అనేది ఇంకొక సీక్రెట్ ప్లేస్ ఉందన్నమాట. సో ఆ సీక్రెట్ ప్లేస్ లోనే ఈ మాధుర్య పరకీయ రస ప్రేమ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకటినే నేను మాధుర్య పరకీయ రసంలో ఉన్నాము అనేసి కేకేవనుకోండి, మంచిది కాదనమాట. సో ఆ మాధుర్య రస కేవలం ఎక్కడ ఎగ్జిబిట్ అవుతుందంటే కేవలం ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే అది ఎగ్జిబిట్ అవుతుంది, లేదా అది అక్కడ మాత్రమే ప్రదర్శించబడుతుంది. సో ఇక్కడ ఎవరైనా నేను ఇప్పుడు కృష్ణుడితో మాధుర్య రసంలో ప్రేమిస్తున్నాను, లేదా రాధారాణి లాగా ప్రేమిస్తున్నాను అనేసి అన్నారనుకోండి, అది అబద్ధం అన్నమాట, లేదా అది మోసం. అయినా ఆ స్థాయికి రావాలంటే ఫస్ట్ ఇవన్నీ స్థాయిలు దాటాలి. గుర్తుపెట్టుకోవాలన్నమాట 9 స్థాయిలు. మళ్ళీ చెప్పండి, ఈరోజు మనం ఈ గది నుంచి, అంటే ఈ ఆశ్రమం నుంచి వెళ్ళి నేర్చుకున్నది ఏంటిది? భక్తిలో 9 స్థాయిలు ఉంటాయి. ఆ 9 స్థాయిలలో మొదటి స్థాయి ఏంటిది? శ్రద్ధ. రెండవది సాధు సంఘ. మూడవది భజన క్రియ. నాలుగవది అనర్థ నివృత్తి. 5 నిష్ఠ. 6 రుచి. 7 ఆసక్తి. 8 భావం. 9 ప్రేమ. సో ఈ స్థాయిలు దాటుకుంటా రావాలంటే మన జీవితం సరిపోతుందా, లేదా మనం చేసే భక్తి సరిపోతుందా? సో దీనికోసం మనం ఎంత సీరియస్ గా ఉండాలి. దీన్ని అడగదరగా తీసుకోవద్దు, ఇది టైం పాస్ కాదు. సో మనం కాలేజీలో ఇంజనీరింగ్ చదవాలంటేనే 20 ఏళ్ళు కష్టపడాలి, నేర్చుకోవాలి ఫస్ట్.
డైరెక్ట్ మనం పోయి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతామా? కాలేదు. ఫస్ట్ ఏబిసిడి వాళ్ళు నేర్చుకుంటే అప్పుడు మనం తర్వాతకి 1వ తరగతి 2వ తరగతి మనం. సో చాలా మంది 10th క్లాస్ వరకు చదువుతారు. సో ఇప్పుడు భారతదేశంలో ఇదొక పెద్ద సమస్య అన్నమాట. ఇంటర్మీడియట్ తర్వాతకి ఎక్కువ చదవట్లేరంట. ఇక్కడ వరకే పాస్ అయినా కానీ చదవలేకపోతున్నారు. సో అలాగే మనం భక్తిలో అందరం వస్తాం, బా ఇక్కడ మంచిగా కీర్తన జరుగుతుంది, మంచి ప్రసాదం దొరుకుతుంది, మంచి ఉత్సవాలు ఉంటాయి అని అనేసి. కానీ మనం చివరి వరకు, మనం ప్రాణం పోయేంత వరకు భక్తిలో ఉండాలి. ప్రతిరోజు కూడా దినదిన గండమే కదా. సో ఇది ఈ గండం నుంచి బయటికి రావాలంటే ఏంటివి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు కూడా ఆచార్యుల యొక్క ఆశ్రయం తీసుకోవాలి, ఆచార్యుల యొక్క కృపని పొందే విధంగా ఉండాలి, భక్తుల యొక్క సాన్నిధ్యంలో ఉండాలి. సో వాళ్ళే మనకి రక్షణ కల్పిస్తారన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా పక్కకు అడిగి వేసామనుకోండి, వెంటనే వాళ్ళు చెప్తారు, ప్రభు మాతాజీ మీరు తప్పుడు అడుగు వేస్తున్నారని అనేసి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి సాన్నిధ్యంలో ఉండాలి? భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ ప్రామాణికమైనటువంటి గురువు యొక్క ఆశ్రయంలో మనం భక్తి కార్యాలు నిర్వహిస్తూ ఉండాలి. లేకపోతే చాలా కష్టం. నేను వచ్చినప్పుడు చాలా మంది వచ్చారు మాతోటి భక్తిలోకి. సో కానీ ఇప్పుడు ఎక్కువ మంది లేరు, వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు కూడా మనకు తెలియదు. సో మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనకి ఎవరెవరు సహకరిస్తున్నారు అంటే, మనకి ప్రసాదం వండి పెట్టే వాళ్ళు సహకరిస్తున్నారు, మనకి ప్రసాదం వడ్డించే వాళ్ళు సహకరిస్తున్నారు, ఆ ప్రసాదం డొనేషన్ ఇచ్చే వాళ్ళు సహకరిస్తున్నారు, ఇక్కడ విగ్రహాలు పూజ చేసే వాళ్ళు సహకరిస్తున్నారు. అందుకే కదా మనం ఆ పూజ లేదనుకోండి ఇక్కడికి వస్తామా, ఆర్తికి వస్తామా? లేదు. సో వాళ్ళ అలంకరణ వాళ్ళు కూడా మనకి భక్తిలో ఎదగడానికి సహకరిస్తున్నారు. అలాగే దుస్తులు కుట్టే వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నారు, పూలు తెచ్చే వాళ్ళు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనం భక్తి మన జీవితాంతం చేయాలంటే ఎంతో మంది యొక్క సహకారం ఉంటుంది. వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇస్తేనే మనం భక్తి చేయగలం. అన్ని ఇంకా మనకి అంత పెద్ద విగ్రహాలు లేవు కాబట్టి ఇక్కడ ప్రతిరోజు పూర్తిగా విగ్రహారాధన కార్యక్రమాలు అంతగా చేయలేకపోతున్నాం. కానీ పెద్ద పెద్ద మందిరాలలో అక్కడ జరిగేటువంటి విగ్రహాల అలంకరణ కానివ్వండి, పూజలు కానివ్వండి, సేవలు కానివ్వండి, పూలు కొట్టడం కానివ్వండి, అందరూ కూడా మనకి భక్తి కార్యాలు చేయడానికి, మనం భక్తుల స్ఫూర్తి కలగడానికి సహకరిస్తున్నాను అన్నమాట. ఓకే, సో అటువంటి ఆ ప్రేమ మాధుర్య పార్కీయ రస తత్వాన్ని శ్రీమతి రాధారాణి ద్వారా పొందగలం. కాబట్టి మనం ఆమెని ఈ రోజు అందరం కూడా చాలా శ్రద్ధతో ప్రార్థిద్దాం. ఓకే, అందరూ కూడా చక్కగా ప్రార్థించండి, మంచిగా ఆరతిలో పాల్గొనండి, తర్వాత ప్రసాదం నుండి ప్రసాదం స్వీకరించండి. మరియు ప్రతి నిత్యం ప్రతి ఆదివారం కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలకి తప్పకుండా రండి. ఓకే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి, చైతన్య చరితామృతకి, చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి.